ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోదురు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న మనము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు అని మరి దేవుని లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు బోధించగా మనం నేర్చుకున్నాం. ఈరోజు 20-21వ వచనాలను మనం ధ్యానం చేసి దానిలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మరి గూఢమైనటువంటి మరి ధ్యానాన్ని మనం నేర్చుకుందాం. ప్రియదేని పిల్లారా, మరి చాలా పర్యాయాలు మనము నీతిమంతుని గురించి మరి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఈ రోజున అదే నీతిమంతుని జీవితంలో నుండి, అదే నీతిమంతుని యొక్క నాలుక, నీతిమంతుని యొక్క పెదవులు ఏం చేస్తాయో, మరి అవి ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, ఎలాంటి భావం కలిగి ఉన్నావో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంటండి. ప్రియదేని పిల్లారా, మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మరి 2-12 వచనాల్లో మరి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియదేని పిల్లారా, ఎవడైనను మాట యందు తప్పని ఎడలాంటి వాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి కలవాడగును అని చెప్తూ అంటాడు. ప్రియదేని పిల్లల 6వ వచనంలో మరి 5వ వచనం మనం చూసినట్లయితే, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇదేం పిల్లలు చూసారా? నాలుక అగ్నియే. ఈ నాలుకేనంటే ఏం చేస్తుందంట? చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడుతుందట. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైనటువంటి తగలబెడుతుందో దానికంటే భయంకరమైనది ఈ చిన్న అవయవమైనటువంటి నాలుక. నాలుక అగ్నియే అంటాడు భక్తుడు. నాలుక మన అవయవాల్లో ఉంచబడినటువంటి పాప ప్రపంచము అని అంటాడు. సర్వ శరీరమునకు మాలిన్యం కలిగజేస్తుందంటండి నాలుక. ప్రియదేని పిల్లరా, మరి ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి మరి జీవము కలిగిన మాట ఏంటంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నాడు దేవుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మరి యాకోబు భక్తుడేమో ఈ చిన్న నాలుకే అగ్ని అంటూ ఉన్నాడు. ఈ చిన్న నాలుకే మన శరీరంలో ఉన్నటువంటి పాప ప్రపంచము అని అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మన శరీరంలో ఉన్నటువంటి పాప ప్రపంచానికి మూల కేంద్రము నాలుక అయితే, మరి మన శరీరము మన దేహము అన్నిటినీ తగలబెట్టేస్తూ ఉంది. ఈ రోజున సమాజంలో మనుషుల మధ్య మరి ఇద్దరు వ్యక్తుల మధ్య మరి నిప్పు వేసి
మరి తగలబెట్టేస్తున్నటువంటి అవయవం ఏది అని అంటే నాలుక. అయితే ప్రదేన్ పిల్లరా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటూ ఉన్నాడు దేవుడు. అవును, నీతిమంతుని నాలుక నిజంగానే ప్రశస్తమైన వెండి వంటిదే. దానిని దేనితో పోల్చగలం? నీతిమంతుడు నోరు తెరిస్తే తన నాలుక ఎలాంటి మాటలు విడుదల చేస్తుందంటే జ్ఞానయుక్తమైన మాటలను విడుదల చేస్తుంది. మరి ఆ మాటలలో ఉపదేశంలో ఉన్నటువంటి జీవం ఉంటుంది, సారం ఉంటుంది. ఇదేం పిల్లారా, అందుకే నీతిమంతుడు విడుదల చేసే ప్రతి మాట ఎదుటివాని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందంటండి. నీతిమంతుడు విడుదల చేసే ప్రతి మాట మరి ఎదుటివాని జీవితంలో ముందెన్నడూ చూడని ఆశ్చర్య కార్యాలను చూస్తుందంటండి. నీతిమంతుడైనటువంటి వాని నాలుక మరి వెండి బంగారములతో కూడా వెలతోగలేనటువంటి ప్రశస్తమైనదని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నీతిమంతుని నాలుక. కాబట్టి ఈ రోజున మరి మన అవయవములలో పాప ప్రపంచముగా మరి నాలుక కనపడతా ఉంటే నీతిమంతునిలో ఉన్నటువంటి నాలుక మరి వెండి బంగారముల కంటే విలువైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ నీతిమంతుని నాలుక అనేటువంటిది, ఈ నీతియుక్తమైన నాలుక మనం కలిగి ఉండాలనంటే నీతిమంతుడైన యేసు ప్రభుల వారిని మనం మరి ఆరాధించాలి, ఆయన నామాన్ని అంగీకరించాలి, ఆయన నామమున రక్షణ పొందుకోవాలి. ఎవరైతే ఆయన నామమున రక్షణ పొందుకున్నారో వారందరూ నీతిమంతుని గుణలక్షణాలను సంపాదించుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని మరి వాక్యములోనే, దేవుని పాదాల చెంత ప్రతినిత్యము ఉపదేశాన్ని వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ నీతియుక్తమైనటువంటి మరి నీతిమంతుని గుణలక్షణాలు మనం పొందుకోగలం. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడు కూడా మరి మంచి ఉపదేశాలను, మంచి మాటలను విడుదల చేస్తాడు. అందుకే అన్నాడు కదా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటూ ఉన్నాడు దేవుడు. మరి ఇంకొక వచనంలో అంటున్నాడు కదా, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయంటండి. నీతిమంతుని పెదవులు ఏం చేస్తాయంట? అనేకులకు ఉపదేశిస్తాయి. మరి దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకు? మాట్లాడటానికే. ఏం మాట్లాడాలి? ఈ లోకంలో ఏది పడితే అది మాట్లాడటానికా? ఈ లోకంలో ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు క్రీస్తు నామములో రక్షణ పొందుకున్న నీవు, నీ నోరు, నీ నాలుక, నీ పెదవులు వేటిని ఎవరిని గురించి మాట్లాడాలి అని అంటే దేవుని వాక్యం కోసం, దేవుని ఉపదేశం గురించి, దేవుని యొక్క మరి జీవవాక్కును గురించి, దేవునిలో ఉన్నటువంటి సర్వశక్తులను గురించి మాట్లాడాలి. దేని పిల్లారా, మరి నీ పెదవులు ఆ నీతిమంతుని గురించి ఉచ్చరిస్తూ ఉన్నాయా, ఉపదేశిస్తూ ఉన్నాయా? నీ పెదవులు మరి విడుదల చేసేటువంటి మాట భక్తిహీనుల హృదయంలో ఒక నూతనమైన మార్పును కలిగిస్తూ ఉందా? బుద్ధిహీనుల హృదయంలో నీ మాటలు మరి నీ ఉపదేశము పనిచేస్తూ ఉన్నాయా? దేని పిల్లరా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఆ నీతిమంతుడు చెప్పేటువంటి ఆ వెండి బంగారం లాంటి విలువైన మాటలు వారి జీవితాల్లో అంధకారం కలిగినటువంటి వారి జీవితాల్లో వెలుగును కలిగిస్తాయి. దేని పిల్లరా, నీతిమంతుని పెదవులట అనేకులకు ఉపదేశిస్తాయంట. నీతిమంతుడు మరి నోరు మూసుకుని కూర్చోలేడు, పెదవులు మూసుకొని కూర్చోలేడు. మరి నీతిమంతుడు ఏం చేస్తాడు? నిత్యము ఆ జీవపు మాటల గురించి, ఆ వాక్యపు ఉపదేశాల గురించి ఉపదేశిస్తాడట. దేని పిల్లరా, ఎందుకు ఉపదేశించాలి అనంటే చాలామంది ఆ ఉపదేశాన్ని అంగీకరించకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా మరి నిత్య నరకాగ్నికి వారు పాత్రులైపోతూ ఉన్నారు. ఈ రోజున రక్షణ పొందుకున్న మనం, మరి నీతిమంతుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన మనం, మన
పెదవుల ద్వారా, మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా ఆయన ఉపదేశాన్ని ఇతరులకు బోధించాలి. వారికి ఆ వాక్యపు సారాన్ని, జీవాన్ని అందించాలి. ప్రియదేవి పిల్లారా, మరి ఇలాంటి పవిత్రమైనటువంటి యథార్థమైన ప్రవర్తన లేక అనేక మంది భక్తిహీనులు చనిపోతూ ఉన్నారు. అనేక మంది భక్తిహీనులు తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లారా, అందుకే అన్నాడు కదా దేవుడు, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. భక్తిహీనుల ఆలోచన నిత్యము పనికిమాలినది, నిత్యము పనికిమాలినది. మరొక మాటలు అంటాడు కదా, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి, బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోతారు. బుద్ధి లేకే, కేవలము బుద్ధి లేకే చాలామంది ఈ లోకంలో మూఢత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మూఢత, దుష్టత్వము, దుర్మార్గము, ఇవన్నీ అపవాది లక్షణాలు. భక్తిహీనుల ఆలోచన ఏం చేస్తుందంట, పనికి మాలినది. దానికి ఎవ్వరూ కూడా ప్రతిస్పందించరు. బుద్ధిహీనుడు, భక్తిహీనుడు చెప్పే ఆలోచన ఎవరు పరిగణలోనికి తీసుకోరు. ఎవరి ఆలోచన పరిగణలోకి తీసుకుంటారనంటే, నీతిమంతుడైన వాని ఆలోచన, నీతిమంతుడైన వాని మాటను అనేకులు పరిగణలోనికి తీసుకుంటారు. ఎందుకంటే ఆ మాట జీవమునిచ్చేది, ఆ మాటే శక్తినిచ్చేది, ఆ మాటే బ్రతికించేది. కాబట్టి నా ప్రియదేవుని పిల్లారా, నీతిమంతుని గుణలక్షణాలను కలిగి ఉన్నావా? నీవు నోరు తెరిస్తే ఆయన ఉపదేశాలను నీవు పలుకుతా ఉన్నావా? ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? ఒక్కరికైనా యేసును పరిచయం చేస్తూ ఉన్నావా? నీ జీవితము ఎలా కొనసాగుతూ ఉంది? నీతియుక్తమైన క్రియలు కలిగి, నీతియుక్తమైన విశ్వాస సహితమైన క్రియలు కలిగి బ్రతుకుతూ ఉన్నావా? ఒకవేళ భక్తిహీనుడు, బుద్ధిహీనుడు బ్రతుకుతున్నట్లుగా ఆలోచన కలిగి ఉన్నావా? ప్రియదేవుని పిల్లారా, వారు మధ్యలోనే నశించిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు నీకు నిత్య రాజ్యము, దీర్ఘాయువునిచ్చి నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఎంతకాలమో అరకొర భక్తి చేస్తావు? నీతిమంతుని గుణలక్షణాలను సంపాదించుకొనవా? నీతిమంతుని గుణలక్షణాలను సంపాదించుకోకపోతే ఈ లోకంలో నీవు విడవబడతావు. కాబట్టి నీతిమంతుని నాలుక ఎలాగున ప్రశస్తమైన వెండిదిగా ప్రశంసించబడతా ఉందో, నీతిమంతులు పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయో అలాగున నేను కూడా ఉపదేశిస్తానయ్యా. భక్తిహీనుడు, బుద్ధి లేకపోవటం చేత బుద్ధిహీనుడు ఎలా నశించిపోతా ఉన్నారో అలా నేను నశించనయ్యా అన్నవారు ఎవరైనా ఉంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, చాలామంది భక్తిహీనత చేత అయా చెడ్డ ఆలోచనలను లోపల కలిగి ఉండి అయ్యా జ్ఞానము, ఉపదేశమును తిరస్కరించి నిత్య జీవమునిచ్చే యేసును, అయా నీతిమంతుని తిరస్కరించి ఈ లోకములో భ్రష్టులైపోతూ ఉన్నారు. సత్యమైనటువంటి దానిని నేర్చుకోవాలని, సత్యాన్ని గ్రహించాలని, సత్యమే చివరకు నిలుస్తుందని అజ్ఞానముతో దానిని గ్రహించకుండా ఉంటున్నా అయ్యా నా ప్రియ అన్య బిడ్డలందరినీ, అన్య సహోదరులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో నీతిమంతుడవైన దేవుడవు నీవేనని, పరిశుద్ధుడవైన దేవుడవు నీవేనని ఈ లోకములో బుద్ధిహీనత, మూఢత, ఇదిగో దుష్టత్వము, అయినా పాపము, వీటన్నిటి నుండి విడిపించటానికి అర్హత కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి, అధికారం కలిగిన వాడివి నీవేనని అయ్యా. నీతిమంతుడైన దేవా, నిన్ను ఎరిగి నాయన నీ యందు విశ్వాసం ఉంచే వారిని లేపమని ఈ రోజున తండ్రి, నీతిమంతుని గుణలక్షణాలను పొందుకొనకుండా రక్షణ పొందుకున్న మొదటి దినం నుండి ఇంతవరకు నాయన వ్యర్థముగా భక్తిహీనుడు బ్రతికినట్లుగా, బుద్ధిహీనుడు బ్రతికినట్లుగా బ్రతుకుతున్నటువంటి అయ్యా ఇదిగో తండ్రి, నీ బిడ్డలైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి భక్తిహీనత, మూఢత నుండి విడిపించండి. అన్యుడు జీవించినట్లుగా జీవించకుండా ఇదిగో నీతిమంతుని గుణలక్షణాలను సంపాదించుకొని అయ్యా నీతిమంతుని పెదవులు నిత్యము నీ ఉపదేశాన్ని ఉపదేశించేటట్లుగా, అయ్యా నీతిమంతుని నాలుక నిన్ను గూర్చి పాడేటట్లుగా, మాట్లాడేటట్లుగా ఆయన ప్రతి ఒక్కరిని తయారు చేయమని ఈ దినం మేము చేయి పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి ఈ దినం నాయన ఎవరైతేనైనా నీతిమంతుని గుణలక్షణాలను సంపాదించుకోవాలి, నేను కూడా నా భక్తిహీనతను, నా మూఢతను విడిచిపెట్టి నేను కూడా పరిశుద్ధునిగా మారాలని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంతకు తెస్తూ
మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.